హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మనకైతే వైకుంఠ ద్వార దర్శనం సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇప్పుడు మనకైతే వచ్చింది. మనకు టికెట్లు ఆన్లైన్లో బుక్ కాని వారు ఎవరైనా కానీ ఫ్రీ దర్శనం అంటే టైం స్లాటెడ్ దర్శనం టికెట్లు ఎవరికైనా కావాల్సిన వారికి సంబంధించినటువంటి 9 కౌంటర్లు అయితే మనకైతే ఏర్పాటు చేయడం జరిగింది. 9 సెంటర్స్లో మనకైతే ఏర్పాటు చేయడం, వాటి ప్లేస్లు ఎక్కడ ఏంటి అనేది మనమైతే ఈ కింది వీడియోలో మనమైతే తెలుసుకుందామండి. ఇప్పుడు మీకు నేనైతే వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకైతే 9వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే దానికి మనకి టికెట్లు ఎలాంటి ఏంది అనేటువంటిది ప్రతిదీ ఇప్పుడు మీకైతే వివరించడం జరుగుతుందండి. టోకెన్స్ వచ్చేసి జనవరి 10, 11, 12వ తారీఖు సంబంధించినటువంటి 9 లొకేషన్లలో మనకైతే అందుబాటులో జరుగుతుందండి. మనకు ఈ 3 డేట్కి సంబంధించి మనకైతే జనవరి 9వ తారీఖు ఉదయం అయితే మనకైతే ఈ 9 కౌంటర్ల టికెట్లు అనేది అందుబాటులో ఉంటాయండి. అవి ఎక్కడ అనేది నేనైతే మీకు చెప్తాను. ఒకటి జీవకోన జెడ్పీ హై స్కూల్ తిరుపతి కిందనే అండి. మొత్తం 8 కౌంటర్లు తిరుపతిలో, ఒక కౌంటర్ తిరుమలలో దొరుకుతుంది. ముందుగా మొదటి కౌంటర్ అండి. మొదటి కౌంటర్ వచ్చేసి తిరుపతిలో కింద జీవకోన జెడ్పీ హై స్కూల్ అనేసి 7 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్ తిరుపతి. నెక్స్ట్ వచ్చేసి రామచంద్ర పుష్కరిణి తిరుపతి, బైరాగి పట్టడ తిరుపతిలో 10 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీసు తిరుపతి 15 కౌంటర్లు, శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి 12 కౌంటర్లు, విష్ణు నివాసం కాంప్లెక్స్లో 14 కౌంటర్లు, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో 11 కౌంటర్లు. నెక్స్ట్ వచ్చేసి తిరుమల పైన కొండపైన బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర వచ్చి 4 కౌంటర్లు ఉన్నాయండి. వీటికి సంబంధించిన లొకేషన్ కూడా మీకు క్యూఆర్ కోడ్లు ఇప్పుడు పంపిస్తాను. క్యూఆర్ కోడ్ ప్లస్ మీకు గూగుల్ లొకేషన్ కూడా కావాలనుకున్నాడు డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లొకేషన్ కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. మీరు డిస్క్రిప్షన్లో మీకు ఏ కౌంటర్ కావాలనుకుంటే ఆ కౌంటర్ యొక్క నేమ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఆ యొక్క లొకేషన్కి అయితే గూగుల్ మ్యాప్ ద్వారా మీరైతే వెళ్ళడం జరుగుతుందండి. కావాల్సిన వారు చూడండి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే మీకు కావాల్సిన లొకేషన్ అయితే వస్తుందండి. విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్సు, మహాత్మా గాంధీ మున్సిపల్, సిహెచ్ఎస్ రామానాయుడు స్కూలు, ఇందిరా మైదానం, జెడ్పీ హై స్కూల్ జీవకోన, జెడ్పీ హై స్కూల్ ఎంఆర్పల్లి, శ్రీనివాసం కాంప్లెక్స్, ఇది బస్టాండ్ దగ్గరలో ఉంటుందండి. శ్రీ రామచంద్ర పుష్కరిణి. మనకు ఈ 9 కౌంటర్లలో మనకు జనవరి 10, 11, 12 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయండి. నెక్స్ట్ 13, 14, 15, 16, 17, 18 వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు మనకైతే 3 కౌంటర్లో మాత్రమే మనకు టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. అవి వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్సు, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 కింద తిరుపతిలో మనకైతే అందుబాటులో ఉంటాయండి. శ్రీనివాసం కాంప్లెక్స్ బస్టాండ్కి దగ్గరలో, విష్ణు నివాసం వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో, భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర అయితే మనకు అందుబాటులో ఉంటాయండి. వీటి యొక్క లొకేషన్లు కూడా మీకు షేర్ చేయడం జరిగింది.